Welcome to Spectrum IAS Academy. This is Bhaira Sivapotraju giving guidelines to the UPSC, APPSC and TSPSC. ఈ వీడియోలో I would like to say about art of essay writing. Essay writing అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో చూసినట్లయితే అక్కడ 125 మార్క్స్ రెండు ఎస్ఏలు మనం అక్కడ డెవలప్ చేయాలి. అక్కడ 250 మార్క్స్కి అక్కడ మనకి ఎస్ఏ రైటింగ్ అనేది చెప్పేసి ఉంది. అది ఏపీ బేస్లో వస్తే 3 సెక్షన్లో 50 150 మార్క్స్కి ఇక్కడ మనకి ఎస్ఏ రైటింగ్ ఉంది. అదేవిధంగా టీఎస్పీఎస్సీలో 3 సెక్షన్లో ఇక్కడ కూడా 50 మనకి 150 మార్క్స్కి ఎస్ఏ రైటింగ్ ఉంది. ఎస్ఏ రైటింగ్లో ఎక్కువ మార్కులు సాధించినటువంటి వాళ్ళు సహజంగా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతూ ఉంటారు. జనరల్ స్టడీస్ పేపర్స్లో కొంత బ్యాలెన్స్గా రాసిన చాలామంది కూడా ఎస్ఏ పేపర్లో దెబ్బతింటూ ఉంటారు. దీనికి కారణాలు ఏంటి అంటే వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్ తెలియకపోవటం. ఏదో తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం ఏదైనా కానీ మనకి ఆర్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్ అనేది తెలియాలి. ఈ వీడియోలో క్లుప్తంగా నేను ఆర్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్ ఎలా మనం డెవలప్ చేయాలి, ఎస్ఏ రైటింగ్ మనకి ఏ అంశాల మీద ఇస్తున్నారు, ఎస్ఏ రైటింగ్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, బాడీని ఏ విధంగా డెవలప్ చేయాలి. అంటే దానికి ముందు మన దగ్గర ఏంటంటే అన్ని సబ్జెక్టుల మీద కంప్లీట్గా అవగాహన అనేది ఉండాలి. అంటే హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, అంటే కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్, బర్నింగ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి వీటన్నిటిని మనం చదివి ఉంటాం కాబట్టి ఇంటిగ్రేటెడ్గా ఇటు మెయిన్స్ని ఇటు ప్రిలిమ్స్ని మనం చదివి ఉంటాం కాబట్టి ఇటన్ని అంశాల మీద మనకి బాగా సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. ఈ ఉన్నటువంటి సంపూర్ణమైన అవగాహనను మనం మార్చి ఎస్ఏ రైటింగ్లో ఎలా చేయాలి. మన క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనం ఫస్ట్ మనం చదివి దానికి ఏంటంటే కొంచెం దాని కీవర్డ్స్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుందో అర్థం చేసుకోవాలి. అదేవిధంగా క్వశ్చన్ ఏమి అడుగుతుంది, మెయిన్గా ఏం అడుగుతుంది దాన్ని మనం ఇమీడియట్గా మన మైండ్లోకి ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ గురించి మనం ఫ్యూ మినిట్స్ కొంచెం మనం ఆలోచించాలి. ఆలోచించి ద ఫ్రేమ్ వర్క్ అనేది ఇమీడియట్గా చేసుకోవాలి. ఆ ఫ్రేమ్ వర్క్ ఇమీడియట్గా చేసుకోవడం అనేది మనం దానికి ముందు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ చూడంగానే మనం ఇమీడియట్గా ఫ్రేమ్ వర్క్ రావాలంటే రాదు. అదే సమ్ ప్రాక్టీస్ తర్వాత ఇది ఈజీ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ టెస్ట్ సిరీస్ మీరు ముందుగానే ఫాలో అయ్యి ఉన్నట్లయితే అక్కడ ఒరిజినల్ ఎగ్జామినేషన్లో ఫ్రేమ్ వర్క్ అనేది చాలా ఈజీగా వస్తుంది. తర్వాత దాని యొక్క క్రనాలజీని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఎస్ఏ రాస్తూ ఉంటారు. రాస్తున్నప్పుడు ఏంటయ్యా అంటే గుర్తొచ్చిన పాయింట్ రాస్తారు, తర్వాత కొంత లెక్క ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పాయింట్ గుర్తొస్తుంది, దాన్ని తీసుకొచ్చి అక్కడ ఇన్సర్ట్ చేస్తారు. దానికి వల్ల ఎస్ఏ దెబ్బతింటుంది. కాబట్టి ఫ్రేమ్ వర్క్తో పాటు రెండో అంశం ఏంటంటే క్రనాలజీ ఉండాలి. క్రనాలజీతో పాటు కంటెంట్ అంటే హిస్టరీ అయితే హిస్టరీ ఆస్పెక్ట్, పాలిటీ అయితే పాలిటీ ఆస్పెక్ట్, ఎకానమీ అయితే ఎకానమీ ఆస్పెక్ట్, ఎన్విరాన్మెంట్ అయితే ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్. ఆ ఆస్పెక్ట్లో మనం బిల్డప్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ప్రశ్న మనం రాస్తున్నప్పుడు ఆ సైన్స్కు చెందినటువంటి టెర్మినాలజీని ఉపయోగిస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ టెర్మినాలజీ కూడా ఒక ముఖ్యమైన పాయింట్. ఫ్రేమ్ వర్క్, క్రనాలజీ, కంటెంట్ ప్లస్ టెర్మినాలజీ. తర్వాత ఏమైనా స్టాటిస్టిక్స్ అవసరమైతే ఆ స్టాటిస్టిక్స్ని మనం ఇన్కల్ట్ చేయాలి. అదేవిధంగా దీనికి మనం తీసుకున్నటువంటి క్వశ్చన్కి ఏదైనా అంతర్జాతీయమైన సంబంధం ఉంటే అంతర్జాతీయమైనటువంటి రిలేషన్ లింకేజ్ చేయాలి. లింకేజ్ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంటర్నేషనల్ లింకేజ్ ఉండాలి. ఉదాహరణకి మనం ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కరెంట్ అఫైర్స్ పరంగా ట్రంప్ యొక్క సుంకాల విధింపు విధానం అనేది కొన్ని ఐరోపా ఖండపు దేశాలు కానీ ఆసియా ఖండపు దేశాలు, అంటే ఏ దేశాలు అయితే అమెరికాకి ఎగుమతి చేస్తూ ఉన్నాయో ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినవా, ఒకవేళ దెబ్బతినే పరిస్థితి దాన్ని ఎలా స్టడీ చేసుకోవాలి, ఇటువంటి అంశాలు అంటే కరెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ని మనం అనుసంధానం చేసుకోవాలి. అదే సైబర్ నేరం మీద ఇంటర్నేషనల్ ఇష్యూస్ని మనం అనుసంధానం చేసుకోవాలి. అదేవిధంగా చైనా యొక్క దురాక్రమణ యొక్క పద్ధతుల గురించి మనం ఇంటర్నేషనల్ పరంగా అనుసంధానం చేసుకోవాలి. చాలా టాపిక్స్ మనకి ఇవాళ ఇంటర్నేషనల్ పరంగా వస్తూ ఉన్నాయి. ఉక్రెయిన్ రష్యా యొక్క వార్ ఇంపాక్ట్ భారత్ మీద ఉంటుందా, లేదా ఇజ్రాయెల్ హమస్ యొక్క ఇంపాక్ట్ భారత్ ఏమైనా సంబంధం ఉందా,
అదేవిధంగా చూస్తే నిన్న మొన్న వచ్చినటువంటి మనకి మయన్మార్, బంగ్లాదేశ్, థాయిలాండ్ ఈ దేశాల్లో వచ్చినటువంటి భూకంపం, దానికి భారత్ యొక్క స్పందన ఏమిటి? సో ఇలా ఏవైతే మనకి కరెంట్గా ఉన్నాయో ఆ కరెంట్ సిచ్యువేషన్స్ మీద ఎక్కువగా లింకేజ్ చేసి ఎస్ఏ రేటింగ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ని లింకేజ్ చేసుకొని క్వశ్చన్ డెవలప్ చేసుకోవాలి. సో తర్వాత దాని యొక్క మెరిట్స్, డిమెరిట్స్ని మనం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా మనం బాడీని డెవలప్ చేసుకొని వచ్చిన తర్వాత చివరిలో మనం ఏదైనా సజెషన్ ఇవ్వదలుచుకుంటే సజెషన్ ఇవ్వచ్చు. ఆ సజెషన్స్ ఎలా ఉండాలంటే న్యూట్రాలిటీని, అంటే తటస్థతను కలిగి ఉండాలి. న్యూట్రాలిటీగా మనం ఆ యొక్క సజెషన్ ఇవ్వాలి. తర్వాత మనం గమనించినట్లయితే ఆ హిస్టారికల్ ఆస్పెక్ట్గా ఏదైనా రాయడానికి అవకాశం ఉందా క్వశ్చన్కి, ఎకనమిక్ ఆస్పెక్ట్గా ఏదైనా రాయడానికి అవకాశం ఉందా, అట్లానే పొలిటికల్ ఆస్పెక్ట్గా ఏదైనా రాయడానికి అవకాశం ఉందా, అదే కల్చరల్ ఆస్పెక్ట్గా ఏదైనా రాయడానికి అవకాశం ఉందా. అంటే అన్ని క్వశ్చన్లకి అన్ని అంశాలు రాకపోవచ్చు. అది ఏది రిలేటెడ్గా ఉంటే అంటే హిస్టారికల్, పొలిటికల్, ఎకనమిక్ అలాంటి లింకేజ్ని కూడా ఇవ్వాలి. ఈ లింకేజ్ ఇస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాథమికంగా ప్రశ్నలో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏమి డిమాండ్ చేస్తున్నాయి, దాన్ని పట్టుకొనే మనం వెళ్తూ ఉండాలి. అలా ముందుకి సాగిన తర్వాత మనకి ఏదైనా ఫ్లో చార్ట్స్ ఏదైనా అవసరం అయితే ఫ్లో చార్ట్స్ వేయటం, రాసేటువంటి పారాగ్రాఫ్స్ని పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ కాకుండా చిన్న పారాగ్రాఫ్స్ రాయటం. చిన్న పారాగ్రాఫ్స్ అయితే ఈజీగా తొందరగా ఇవాల్యుయేటర్కి అర్థం చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. లాంగర్ ప్యాసేజ్ మనం రాసినప్పటికీ దాన్ని మొత్తాన్ని చదవటానికి అంత వాళ్ళకి సహనం ఉండకపోవచ్చు. అవసరమైతే సబ్ హెడ్డింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. సబ్ హెడ్డింగ్ పెట్టుకొని ఆ సబ్ హెడ్డింగ్ రాయొచ్చు. మనకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో చెప్తున్నారు, వర్డ్స్ని ఏమి అండర్లైన్ చేయకూడదు, డబుల్ పెన్ ఏమి ఉపయోగించకూడదు, కలర్ పెన్స్ ఏమి ఉపయోగించకూడదు, అలాంటి ఏమి చేయకూడదు. ప్లెయిన్గా రాసుకుంటూ పోవాలి. సబ్ హెడ్డింగ్స్ పెట్టి రాసుకుంటూ పోతావా, లేకపోతే పారాగ్రాఫ్గా రాసుకుపోతావా, రాసుకుపో. పారాగ్రాఫ్స్ లాంగర్ కాకుండా షార్ట్ చేసుకుంటూ పోవాలి. అయితే ఎటువంటి బయాస్ లేకుండా, అంటే పక్షపాతం లేకుండా మన అంశాన్ని వివరించగలగాలి. ఇక కంక్లూజన్కి వస్తే చాలా ఇంపార్టెంట్. మొత్తం ఈ యొక్క ప్రశ్న యొక్క సారాంశాన్ని కంక్లూజన్లో నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు, నీ యొక్క ఓన్ అభిప్రాయాన్ని చెప్పొచ్చు, ఓన్ ఇంటర్ప్రిటేషన్ చెప్పొచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎస్ఏకి ఒక రూపం అంటూ వస్తుంది. ఇటు యూపీఎస్సీలో చూసినట్లయితే 2 ఎస్ఏలు డెవలప్ చేయాలి. ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీలో అయితే 3 ఎస్ఏలు డెవలప్ చేయాలి. అక్కడ యూపీఎస్సీలో 1200 మాటలు 1200 మాటలు రాయాలి. ఇక్కడికి వస్తే మనకి 800 to 1000 దాకా ఉంది కొంచెం అటు ఇటుగా. ఇప్పుడు ఎస్ఐని మనం చూసాం, చదివాం. చదివిన తర్వాత వెంటనే మన మైండ్లో ఆ ఫ్రేమ్వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాలి. ఇంట్రడక్షన్లో అసలు నువ్వు సెంట్రల్ ఐడియా ఆఫ్ దట్ ఎస్ఐ ఏంటి అన్నది ఒక 4 లైన్లు లేదా 5 లైన్లో చెప్పేసేయాలి అంతే. ఒక 4-5 లైన్స్లో సెంట్రల్ ఐడియా ఆఫ్ దట్ ఎస్ఐ మనం చెప్పాలి. ఇంట్రడక్షన్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ప్రశ్న మొత్తాన్ని అభ్యర్థి అర్థం చేసుకున్నాడా లేదా అనేది ఇంట్రడక్షన్నే చెబుతుంది. ఇంట్రడక్షన్ అనేది హ్యూమన్ బాడీకి హెడ్ లాంటిది. ఎస్ఐకి ఇంట్రడక్షన్ కూడా అలాంటిదే. హ్యూమన్ బాడీకి హెడ్ ఎలాంటిదో ఎస్ఐకి ఇంట్రడక్షన్ అలాంటిది. మన యొక్క కళ్ళు, చెవులు, ముక్కు ఏ విధంగా అన్నీ కూడా మనకి తలలో కనపడుతూ ఉంటాయో ఇంట్రడక్షన్లో నువ్వు ఏమి చెప్పావు, ఏమి చెప్పబోతున్నావు క్లియర్గా మెన్షన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసుకొని రావాలి. దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎస్ఏ ఉందనుకుందాం. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎస్ఏ గురించి నువ్వు రాస్తున్నప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తప్పనిసరిగా ఉంది దానికి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండియా రిలేటెడ్ టు గ్లోబల్ అప్రోచ్ అని ఇచ్చినట్లయితే భారతదేశంలో ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో స్త్రీ ఏ విధంగా ఉండేది. దీనికి ప్రీ ఇండిపెండెన్స్ ఎరా కాదు, ప్రాచీన భారతదేశ చరిత్రకి వెళ్ళొచ్చు, మధ్యయుగ భారతదేశ చరిత్రకి వెళ్ళవచ్చు, ఆధునిక భారతదేశ చరిత్రకి వెళ్ళవచ్చు, ప్రజెంట్ టెండెన్సీస్కి వెళ్ళొచ్చు. అంతర్జాతీయంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా అని చెప్పేసి ఇంక వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ కానీ, పిఎంస్ కానీ, బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ, హై స్థాయిలో ఉన్నటువంటి ఉమెన్ మొత్తాన్ని మనం ఇండికేట్ చేయడానికి చాలా విస్తృతమైన సమాచారం మనకు వస్తుంది. ఆ ఉన్నటువంటి విస్తృతమైన సమాచారాన్ని కుదించి మనం అక్కడి నుంచి ఎస్ఏ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక క్రాలజీ వస్తుంది నీకు. అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర దగ్గర నుంచి మనం తీసుకుంటున్నామంటే ఒక క్రాలజీ వస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ దాకా రావాలి మనం. ఈ విధంగా ఎస్ఏని మనం స్టార్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి. దాంట్లో ఏదన్నా అవసరమైన హిస్టారికల్ తర్వాత ఎకనమిక్గా ఎటువంటి అభివృద్ధి వచ్చింది ఏదైనా డేటా పరంగా చెప్పొచ్చు.
అంటే ఉదాహరణకి స్వతంత్రానికి పూర్వం లిటరసీ ఎట్లా ఉండేది, స్వతంత్రం తర్వాత లిటరసీ పర్సంటేజ్ ఎట్లా ఉంది, స్వతంత్రానికి ముందు ఉమెన్ యొక్క లిటరసీ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఉమెన్ యొక్క లిటరసీ ఎట్లా ఉంది, ఇలా దీన్ని డెవలప్ చేసుకుంటూ రావాలి. అవసరమైన చోట స్టాటిస్టిక్స్ని మనం ఉపయోగించాలి. క్రాలజీని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒక పాయింట్ తర్వాత ఇంకొక పాయింట్ వచ్చే విధంగా చూసుకోవాలి. మనం గుర్తొచ్చిన పాయింట్ని మళ్ళీ మర్చిపోయి ఆర్డర్ తప్పి రాయకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత చూసినట్లయితే ఇంకా మనకి కొన్ని ఎస్ఏల్లో మనకి ఎకనమిక్ సంబంధంగా ఎస్ఏలు వస్తాయి. దాంట్లో బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది. జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ని వివరించగలగాలి. ఇందాక చెప్పిన ఎస్ఏలో హిస్టారికల్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఉదాహరణకి భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ఎందుకు బ్యాక్వర్డ్ అయి ఉన్నాయి, ఉదాహరణ జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, ఈ స్టేట్స్ అని కూడా మన ఛత్తీస్గఢ్ బ్యాక్వర్డ్ స్టేట్స్గా చెప్తాం మనం. ఎందుకు బ్యాక్వర్డ్నెస్, దాని జియోగ్రాఫికల్ కండిషన్స్ని మనం వివరించగలగాలి. ఆర్థిక అభివృద్ధి ఎందుకు తక్కువగా ఉంటుంది, అక్కడ కల్చర్ పరంగా ఎందుకు తక్కువగా ఉంటుంది, లిటరీ డెవలప్మెంట్స్ లేకపోవడానికి కారణం ఏంటి, పట్టణాభివృద్ధి జరగకపోవడానికి కారణాలు ఏంటి, ఆ జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ మనం వివరించగలగాలి. అదేవిధంగా మనం పొలిటికల్గా చూసినట్లయితే పొలిటికల్గా కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్ష తరహా ప్రభుత్వం కొనసాగటం వల్ల, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనలు ఏర్పడకపోవడం వల్ల అభివృద్ధి వెనుకబడవచ్చు, అధ్యక్ష తరహా పరిపాలనకి వ్యతిరేకంగా ఉండొచ్చు. అటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే వాటిని ఇండికేట్ చేయాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే కాన్స్టిట్యూషన్లో మనం చదివినటువంటి ఫిలిమ్స్లో, మెయిన్స్లో చదివినటువంటి ఆర్టికల్స్ని అవసరమైతే మనం ఎస్ఏ రైటింగ్లో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఒక క్వశ్చన్ తీసుకున్నట్లయితే గిరిజనులు ఉన్నారు. గిరిజనులకు సంబంధించి గిరిజనుల యొక్క ఎవల్యూషన్, డెవలప్మెంట్ గురించి మనకు ప్రశ్న ఇచ్చినట్లయితే గిరిజనుల సంరక్షణ కోసం భారత రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ మనకి పొందుపరిచారు. అంటే పీఠికలో ఉంది, ప్రాథమిక హక్కుల్లో ఉంది, ఆదేశ సూత్రాల్లో ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. పార్లమెంట్లో సీట్ల అలాట్మెంట్కి ఉంది, రాష్ట్రాల్లో సీట్ల అలాట్మెంట్కి ఉంది, రాష్ట్రపతి చేత ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. తర్వాత ప్రణాళికల్లో సబ్ ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి చాలా. వీటన్నిటితో ఏంటంటే మనం ఆ ట్రైబల్ ఇంటిగ్రేషన్ చేసాం. అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని మనం అవసరమైతే ఉపయోగించుకోవాలి, జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ ఉపయోగించుకోవాలి, కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నటువంటి ఆర్టికల్స్ ఉపయోగించుకోవాలి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ విధంగా నువ్వు ఎస్ఏల అంశాన్ని చెబుతూ పోతుంటే ఇవాల్యూట్ చేసేటువంటి ఇవాల్యూటర్కి ఇంప్రెషన్ కలుగుతుంది. ఇతను విస్తృతంగా పరిశోధన చేశాడు, విస్తృతంగా చదివాడు, ఇతనికి మార్కులు ఇవ్వచ్చు అనేటువంటి అభిప్రాయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతేగాని మనకు గుర్తొచ్చిన విషయాన్ని మనం ఏదో రాసుకుంటా పోతే ఎస్ఏలో మార్కులు పడవండి. గతంలో చూసినట్లయితే గ్రూప్ 1లో 2006 వరకు 8 ఎస్ఏలు ఇచ్చేవాళ్ళు, ఒక ఎస్ఏ రాయాలి, 150 మార్కులకి ఒక ఎస్ఏ డెవలప్ చేయాలి. 110, 120 మార్కులు ఎస్ఏలో పొందిన వాళ్ళు ఉన్నారు, 4 మార్కులు 6 మార్కులు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఆర్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్ తెలియకపోవటం, ఇదంతా కూడా. ఈ ఆర్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్ తెలియాలంటే మనకి ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ, క్రొనాలజీ మెయింటైన్ చేసుకుంటూ, న్యూట్రాలిటీగా, బయాస్ లేకుండా విషయాన్ని స్పష్టంగా చెప్తూ ముందుకెళ్ళాలి. హిస్టరీ చూసినట్లయితే హిస్టరీలో కొన్ని క్వశ్చన్లు వస్తూ ఉంటాయి మనకి. హిస్టరీలో 2 స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లెఫ్టిస్ట్ ఓరియంటేషన్, 2 ఇన్నైజేషన్. నువ్వు ఆర్యుల గురించి క్వశ్చన్ రాస్తున్నప్పుడు ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని చెప్పేసి మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఆర్యులు భారతదేశానికి చెందిన వాళ్ళే అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఈ స్కూల్ ఆఫ్ థాట్ ఉన్నటువంటి హిస్టోరియన్స్ ఉన్నారు, ఇక్కడ ఈ స్కూల్ ఆఫ్ థాట్ ఉన్నటువంటి హిస్టోరియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లెఫ్టిస్ట్ ఓరియంటేషన్లో రాస్తే ఆ పేపర్ ఇండియనైజేషన్ ప్రొఫెసర్కి పోతే ఆయనకు నచ్చకపోవచ్చు. కాబట్టి ఏంటంటే మనం ఒకవైపు ఎప్పుడు కూడా వాదన చెప్పకూడదండి. ఎస్ఏ కానీ క్వశ్చన్ కానీ రాసేటప్పుడు మనం ఏంటంటే న్యూట్రాలిటీ మెయింటైన్ చేసి మనం తప్పించుకుంటూ మన బయాస్ని వ్యక్తపరచకుండా అక్కడ ఆ ప్రశ్నకి డిమాండ్ తగ్గట్టుగా రాసుకొని రావడం అనేది ఒక ఆర్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్. అవసరమైన చోట మనం మ్యాప్లు కూడా వేయొచ్చు, ఫ్లో చార్ట్స్ వేయొచ్చు. అంటే ఎక్కువ సమాచారాన్ని పొందిగ్గా తక్కువగా మనం చూపించవచ్చు అక్కడ. ఈ విధంగా ఎస్ఏ రాసుకొని చివరికి వచ్చేసి దాన్ని కంక్లూడ్ చేసేటప్పుడు నీ ఓన్ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే రాయాలి, నీ ఓన్ అభిప్రాయం రాయాలి. అది కూడా పాజిటివ్గా చెప్పాలి. నువ్వు నెగిటివ్ అభిప్రాయం కలిగి ఉంటే నెగిటివ్ అభిప్రాయం రాయకూడదు, అక్కడ దాన్ని పాజిటివ్గా చెప్పాలి. కాబట్టి ఆర్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్ అనేది మనకు చాలా ముఖ్యమైనదండి. ఇదే మనకి గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ ఇంటర్వ్యూ రావాలా రాకూడదా అన్నటువంటిది నిర్ణయం చేస్తుంది. అటు యూపీఎస్సీలో ఏ మీడియం వాళ్ళైనా ఏ పద్ధతులు పాటించాలి, ఇక్కడ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో అయినా ఇదే పద్ధతులు పాటించాలి. ఈ విధంగా ఎస్ఏని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇంకా మరికొన్ని టిప్స్ మరొక వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.